వెనకటికి షోలే పిక్చర్ అని అనుకున్నారు. కాకపోతే ఇవాళ బండ్ల నుంచి గులాబ్ల దాకా ఇవాళ కంప్లీట్గా మోదీ సర్కార్ కంప్లీట్గా నక్సలిజాన్ని ఎరాడికేట్ చేసిన ఘనత ఎవరిది ఫ్రెండ్స్? ఇవాళ నువ్వు పశుపతి నుంచి తిరుపతి వరకు భారత్ని రెడ్గా పెయింట్ చేస్తా అని చెప్పి మాట్లాడింది ఈ నక్సలిజం. రెడ్ కారిడార్ ఏదైతుందో అది ఇలా ఒక డెవలప్మెంట్ కారిడార్ అవుతుంది. ఇదే కదా నయా భారత్ మనం మాట్లాడుతుంది. ఫ్యాక్ట్ ఏంటంటే ఐదర్ యూ సరెండర్ లేదా పెరిష్. ఎక్స్టర్నల్ బార్డర్సే కాదు ఫ్రెండ్స్, ఇంటర్నల్గా కూడా నక్సల్ ఫ్రీ భారత్ని ఇవాళ రియాలిటీ అయిందా లేదా? దురంధర్ 3 సీక్వెల్ ఉందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. లేదని చెప్పి ఆదిత్య ధర్ చెప్పేసిండు, బరాలు ఉందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. కొన్ని ఈ ప్రభుత్వంతోనే సాధ్యమైతే. వెనకటికి షోలే పిక్చర్ అని అనుకున్నారు. కాకపోతే ఇవాళ బండ్ల నుంచి గులాబ్ల దాకా ఇవాళ కంప్లీట్గా మోదీ సర్కార్ కంప్లీట్గా నక్సలిజాన్ని ఎరాడికేట్ చేసిన ఘనత ఎవరిది ఫ్రెండ్స్? మోదీ సర్కార్ది కాదా? ఇవాళ నువ్వు పశుపతి నుంచి తిరుపతి వరకు కంప్లీట్గా భారత్ని రెడ్గా పెయింట్ చేస్తా అని చెప్పి మాట్లాడింది ఈ నక్సలిజం. రెడ్ కారిడార్ అని చెప్పి చెప్పింది. అక్కడ నువ్వు 2004 నుంచి 2014 వరకు తీసుకుంటే వైలెంట్ ఇన్సిడెంట్సే తీసుకోండి మీరు. 16,463 ఇన్సిడెంట్స్ నమోదైనవి, వైలెంట్ ఇన్సిడెంట్స్. సెక్యూరిటీ పర్సనల్ డెత్స్ అగర్ తీసుకొని చూస్తే మనము 18,151. సివిలియన్ డెత్స్ 4,766 మంది సివిలియన్స్ పోయినారు. కేవలం నక్సల్కి బలై ఇదంతా జరిగింది. మేజర్ ఇన్సిడెంట్స్ డ్యూరింగ్ ఈ రెడ్ కారిడార్ అని అంటాం కదా, మనం అక్కడ తీసుకొని చూస్తే 2003 అలిపిరి బాంబ్ అటాక్లో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పైన కూడా అటాక్ జరిగింది. టెలిగ్రాఫ్ October 1, 2003 వచ్చిన కథనం ప్రకారము చంద్రబాబు నాయుడు గారి పైన ఏమైందో అనేది మనం అందరం చూసినాం. 2010 దంతేవాడ మసాకరే అగర్ మనం తీసుకొని చూస్తే 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఎట్లా హతమార్చిరో మనం చూసినాం. ఇది NDTV April 7, 2010 వచ్చిన కథనం ఫ్రెండ్స్. ఆధారాలతోనే మన చిత్రగుప్తు కాబట్టి అప్పుడు ఎవరి సర్కారు ఉండనో మనం అందరికీ తెలిసిందే. దాని తర్వాత అగర్ యూపీఏ సర్కార్ అండ్ ఎన్డీఏ సర్కార్ 2014 ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత మనం అగర్ డీకోడ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే వెనకటికి హోమ్ మినిస్టర్ గారు నక్సలైట్లని ప్లీడ్ చేసేటోడు, బతిమిలాడేటోడు. చర్చలకు రండి, ఆయుధాలు వదిలిపెట్టండి, చర్చలకు రండి, ఆయుధాలు వదిలిపెట్టండి అని చెప్పి మాట్లాడుతుండే. ఇది నేను అనడం కాదు. ఎకనామిక్ టైమ్స్ September 22, 2011 ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, మనము డైలాగులు స్టార్ట్ చేద్దాము అని చెప్పి చిదంబరం గారు మాట్లాడిన మాటలు మావోయిస్టులతో. అదే ఈరోజు మీకు చరిత్ర తిరిగి రాసింది భారతీయ జనతా పార్టీ సర్కార్. ఇవాళ మావోయిస్టులు చీఫ్ మినిస్టర్లను అడుగుతున్నారు, అయ్యా మేము చర్చలకు రెడీ, మేము ఆయుధాలు ఎప్పుడో ఇడిచిపెట్టినాం, మీరే పిలుస్తలేరు మమ్మల్ని. మావోయిస్ట్ ఇండియా టుడే కథనం November 24, 2025 వచ్చిన కథనం. మావోయిస్టులు 3 ముఖ్యమంత్రులకు రాసిండ్రు, మేము సరెండర్ అవుతున్నాము బై February 2026 అని. ఇదొక్క సరిపోదా మీ అందరికీ? ప్రొటెస్ట్ ఉండాలా, బట్ ఆయుధ ప్రొటెస్ట్ అనేది ప్రాబ్లం. రాజ్యాంగబద్ధంగా ఏ ప్రొటెస్ట్ అయినా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏ ప్రొటెస్ట్ అన్నది, బట్ ఎప్పుడైతే నువ్వు ఆయుధం పట్టుకొని చేస్తావో దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఖచ్చితంగా కదా, అది రాజ్యాంగ విరుద్ధం కదా. సో వెనకటికి ఏ ప్రభుత్వాలు ఉండే, ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసేది నక్సలైట్లతో, రండ్రి చర్చలకు, ఆయుధాలు ఇడిచిపెట్టండి అని బతిమిలాడేది. ఇప్పుడు నక్సలైట్లే బతిమిలాడి తిరిగి వస్తున్నారు అని అంటే ఇలా మీరు అర్థం చేసుకోండి. మాస్ సరెండర్లు మనకు అందరికీ కనిపించినాయి. ఎందుకంటే March 31 డెడ్ లైన్ పెట్టిండు గృహశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా. మాస్ సరెండర్ ఇవాళ ఒక న్యూ నార్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. 10 మంది నక్సలైట్లు మధ్యప్రదేశ్లో సరెండర్ అయ్యారు. కంప్లీట్గా 77 లక్షల బౌంటీ ఉండే కమాండర్ పేరు మీద, అంటే కితాబ్ ఉండే వాళ్ళకు 77 లక్షల ప్రైజ్ మనీ ఉండే. ఇవాళ 2 మావోయిస్టులు సరెండర్ అయినరు మధ్యప్రదేశ్లో, బంగ్లాదేశ్లో. కంప్లీట్గా పోలీస్ ఆ రీజన్ని ఇవాళ నక్సల్ ఫ్రీ రీజన్గా డిక్లేర్ చేసింది. ఛత్తీస్గఢ్ అగర్ మనం చూస్తే ఇక్కడ 2008 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో ఆయుధాలు వదిలేసి కొత్త నవయుగ జీవితానికి, నవజీవితానికి, జనజీవన స్రవంతిల కలవనీకే ఆస్కారం చూపించారు. ఇవాళ రెడ్ కారిడార్లు మొత్తము వైట్ కారిడార్లుగా మారుతున్నది. 2013 అగర్
యూపీఏ సర్కారు ఉన్న టైంలో మనం తీసుకొని చూస్తే సుమారు 182 అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉండేవి రెడ్ కారిడార్లతో. అవి అలా కేవలం 2025కి వచ్చేసరికి 18కి మిగిలిపోయినాయి. 10% మిగిలినాయి అంతే. 90% క్లియర్ అయిపోయినాయి. అలా ఫైనాన్షియల్ నెట్వర్క్ నక్సలిజంది కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోయింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ అసెట్స్ మొత్తము 40 కోట్లు వర్త్ ఏదైతే ఉండేనో అది మొత్తం సీజ్ చేసిండ్రు. సో మీ ఒక్క ఓటు దేశాన్ని ఏ ప్రగతిశీలంగా తీసుకుపోతున్నది అని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించారు. రెడ్ కారిడార్ ఏదైతే ఉందో అది అలా ఒక డెవలప్మెంట్ కారిడార్ అవుతుంది. నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసి మేము ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటాము, మా పద్ధతిని మార్చుకుంటాము, ప్రొటెస్ట్ని మార్చుకుంటాము అని చెప్పి సరెండర్ అయిన నక్సలైట్లు, రిహాబిలిట్ అయిన నక్సలైట్లు డెవలప్మెంట్ వైపు ముందు చూస్తున్నారు. ఇదే కదా నయా భారత్ మనం మాట్లాడుతుంది. ఇలా మోడీ గవర్నమెంట్ స్ట్రాటజీ ఏముందని అంటే క్లియర్ కట్గా ఫ్యాక్ట్ ఏందనంటే ఐదర్ యూ సరెండర్ లేదా పెరిష్. అసాంఘిక ఘటనలు చేసుకుంటాను రాజ్యాంగబద్ధంగా ఇది ఒక ప్రొటెస్ట్ అని చెప్పి మాట్లాడితే లాల్ సలాం ఇడ నడవదు అని చెప్పి మాట్లాడారు. కంప్లీట్గా బసవరాజు, హిడ్మా ఎవరెవరైతే ఒక్క కోటి ప్రైజ్ మనీ ఏదైతే వాళ్ళ నెత్తి మీద ఉండనో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేశారు. ఐదర్ యూ పర్ఫామ్ ఆర్ యూ పెరిష్ అనే ముచ్చట ఇలా మాట్లాడుతుండ్రు. అదే దంతేశ్వరి ఫైటర్లు కూడా వాళ్ళంతా కంప్లీట్గా ఇలా ఏం మాట్లాడుతుండ్రో చూడండి. దంతేశ్వరి ఫైటర్లు కూడా అక్కడ మనం తీసుకొని చూస్తే వాళ్ళు ఆల్ ఉమెన్ యాంటీ మావోయిస్ట్ యూనిట్. వీళ్ళు కంప్లీట్గా సివిలియన్ క్లోతింగ్లలో ట్రాక్ డౌన్ చేసి మావోయిస్టులని హంట్ చేసిండ్రు. ఇవాళ ఎక్స్టర్నల్ బార్డర్సే కాదు ఫ్రెండ్స్, ఇంటర్నల్గా కూడా నక్సల్ ఫ్రీ భారత్ని ఇవాళ రియాలిటీ అయిందా లేదా? ఇవాళ ఈ పరిష్కారానికి నిజంగా చెప్తే డిజైన్ చేసింది ఎవరు, రూపం ఇచ్చింది ఎవరు? మీరు ఆలోచించరు ఫ్రెండ్స్. మీ ఓటు ఏడుదాకా మారింది అని చెప్పి ఆలోచించే కంటే ముందు దురంధర్ 3 సీక్వెల్ ఉందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. లేదని చెప్పి ఆదిత్యధర్ చెప్పేసిండు, బరాలు ఉందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఎందుకనంటే పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా, జావేద్ బాజ్వా ఎవరైతే ఉన్నారో బాత్రూంలో జారీ బర్త్డే పోయిండట. 65 సంవత్సరాల బాజ్వా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ భారత్ నంబర్ 1 దుష్మన్ అని చెప్పి మాట్లాడిండు వెనకటికి. వీడు చచ్చిపోతే నేను సంతోషపడతా కానీ బాధ ఎందుకు పడతా ఫ్రెండ్స్? మన మిలిటరీ హాస్పిటల్ రావల్పిండిలా జాయిన్ చేసిరట, పోయిండట. అయితే దురంధర్ సినిమాలో మీకు ఈ సీన్ గుర్తొచ్చిందా ఫ్రెండ్స్? పిండి గిట్లనే వండుకొని ఉంటాడు వాష్ బేసిన్, అది మన స్నానం చేసే బాత్ టబ్ దగ్గర. గట్లనే కనబడ్డాడేమో, ఫోటోలు అయితే బయటికి రాలే మన జనరల్ బాజ్వాయి కానీ. బట్ నాకు దురంధర్ సీక్వెల్ కనిపించింది. నాకు ఆపరేషన్ ఇంకా జరుగుతుందా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. భారత్ నంబర్ 1 దుష్మన్ అని అన్నాడు వెనకటికి. భారత్ని నంబర్ 1 దుష్మన్ అన్నంతో మనం ఎందుకు మాట్లాడతాం ఫ్రెండ్స్? దాని తర్వాత అమెరికాలో కూడా చాలా ఘట్టాలు జరుగుతున్నాయి. చూడండి మీరు, అమెరికాలో కూడా ఎట్లాంటి ఘట్టాలు జరుగుతున్నాయి అని అంటే కంప్లీట్గా ఫిలడెల్ఫియాలో, వాషింగ్టన్ డీసీలో, చికాగోలా, న్యూయార్క్ సిటీలో, శాండియోగోలా, బాస్టన్లో ఈ ట్రంప్ మాకు వద్దు, ఈ ట్రంప్ గాడు మాకు పెద్ద కంపు అని చెప్పి పెద్ద పెద్ద ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ మోదీ హే తో మున్కిన్ హే, మేరా భారత్ అప్నా మోదీ అని చెప్పి స్లోగన్లు నడుస్తున్నాయి. భారత్ మాతాకి జై.